ఈరోజు ఆప్షనల్ తెలుగు అభ్యర్థుల కోసం ప్రత్యేకించి తెలుగు సాహిత్య చరిత్రలో పోతన గురించి ముచ్చటించుకుందాం. సాహిత్య చరిత్రలో మనకి ప్రాంగణయ యుగ సాహిత్యం నుండి మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు అనేకమైన అంశాల మీద చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగా మచ్చుకు పోతన గురించి మాట్లాడుకుందాం. పోతన 15వ శతాబ్దం వాడు. తెలుగు సాహిత్య చరిత్రలో పోతన శ్రీనాథ కవి సార్వభౌముడికి సమకాలికుడిగా కనిపిస్తాడు. పోతన సమకాలిక కాలంలో రాజులున్నప్పటికీ కూడా ఏ రాజుల యొక్క ఆశ్రయాన్ని ఆయన ఆశించలేదు. సర్వజ్ఞ సింగ భూపాలుని వంటి రాజులు కూడా స్వయంగా ఆహ్వానించినప్పటికీ కూడా వారి ఆహ్వానాన్ని మన్నించలేదు. రాజులను సేవించడం నరకప్రాయం లాంటిది అనే ఒక అభిప్రాయాన్ని కలిగినటువంటి వాడు. అందుకే పోతన తన భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకు అంకితం చేశాడు. భాగవత రచనలో మొట్టమొదటి పద్యం మొత్తం భాగవతాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంది. ఆ పద్యం ఏమిటి అంటే, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింభకున్. ఇది 4 పాదాల పద్యమే అయినప్పటికీ కూడా మొత్తం భాగవత కథలను సూచనప్రాయంగా తెలియజేసినటువంటి పద్యంగా కూడా భావించాలి. ఈ పద్యంలో పోతన గారి అంతిమ ఆశయం ఏమిటో కూడా స్పష్టీకరించాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ అంటే ఆయన అంతిమ ధ్యేయం, అంతిమ లక్ష్యం మోక్షాన్ని సాధించడం. ఈ మోక్షాన్ని సాధించడంలో తాను పెట్టుకున్నటువంటి నియమావళి ఏమిటి అంటే శ్రీమన్నారాయణుణ్ణి చింతించడము. భాగవతంలో పోతన గారు నవవిధ భక్తి మార్గాలను ప్రబోధం చేశారు. ఆ నవవిధ భక్తి మార్గాలలో చింతించడం కూడా ఒక మార్గంగా గుర్తించారు. అయితే మొదటి పద్యంలోనే ఆ పదాన్ని ప్రయోగించి దాని ప్రాశస్త్యాన్ని పెంచాడు. మోక్షాన్ని పొందడం ఆయన జీవితం యొక్క పరమోత్కృష్టమైనటువంటి ఆశయం కాబట్టి ఆ మోక్ష సిద్ధి కోసం శ్రీమన్నారాయణుణ్ణి చింతిస్తాను అని ప్రకటిస్తూ ఉన్నాడు. చింతించడము, ధ్యానించడము, తపించడము ఇట్లాంటి అభిప్రాయాలన్నీ కూడా ఆ పద్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎవరిని స్తుతిస్తూ ఉన్నాడు, ఎవరిని చింతిస్తూ ఉన్నాడు? శ్రీమన్నారాయణుణ్ణి. ఎట్లాంటి నారాయణుణ్ణి చింతిస్తూ ఉన్నాడు అనేది ఈ పద్యం తెలియజేస్తూ ఉంది. లోకరక్షైకారంభకుడు భక్త పాలన కళా సంరంభకుడు దానవోద్రేక స్తంభకుడు కేలిలోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుడు
మహానందాంగనాడింభకున్. ఈ పద్యంలోని ఒక్కొక్క దళము భాగవతంలో ప్రస్తావనకు వచ్చేటువంటి ఒక్కొక్క సంఘటనను తెలియజెబుతూ ఉంటాయి. లోకరక్షైకారంభకుడు, లోకములో ఉండేటువంటి ప్రజలను నిరంతరము కాపాడాలి అనేటువంటి ఆసక్తిని, ఆతురతను ప్రదర్శించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. భక్త పాలన కళా సంరంభకుడు, ఆపదలో ఉన్నటువంటి భక్తులను కాపాడడంలో నిరంతరము తొట్టుపాటు స్వభావాన్ని, తపనను ప్రదర్శించేటువంటి వాడు. గజేంద్ర మోక్షం లాంటి ఘట్టాలలో ఇలాంటి ఏమిటి అంటే సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. లోక భక్త పాలన కళా సంరంభకుడు, దానవోద్రేక స్తంభకుడు అంటే దుర్మార్గులైనటువంటి దానవుల యొక్క ఏమిటి అంటే ఆగడాలను స్తంభింపచేసేటువంటి వాడు. ఇందులో బలిచక్రవర్తి లాంటి దానవుల యొక్క ఉద్రేకాన్ని స్తంభింపచేసేటువంటి ఘట్టాలు, హిరణ్యాక్షుణ్ణి వధించేటువంటి ఘట్టాలు ఈ భాగవతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఘట్టాలను ఇలాంటి పాదాలలో మనకు నిక్షిప్తం చేశాడు అని అర్థం చేసుకోవలసినటువంటి సందర్భం. కేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకుడు, లోకాలను సృష్టించడము, వాటితో ఆటలాడుకోవడము, క్రీడించడము నారాయణుని యొక్క మనస్తత్వంగా గుర్తించాలి. సమస్తమైనటువంటి భువన భాండాలను అన్నింటినీ కూడా తన యొక్క శరీరంలో భాగంగా చేసుకున్నటువంటి వాడు. అందుకే భవాండ కుంభకుడు అనేటువంటి అద్భుతమైనటువంటి సమాసాన్ని ఇక్కడ పోతన గారు ప్రయోగించడం జరిగింది. మహానందన అంగడింబకుడు అంటే నందుని యొక్క అంగన యశోదాదేవి, ఆ యశోదాదేవి యొక్క కుమారుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముని యొక్క లీలా విశేషాలన్నీ కూడా భాగవతంలో మనకు స్ఫురింపచేశాడు. కాబట్టి తాను ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాడు, ఎవరిని కీర్తిస్తూ ఉన్నాడు, ఎవరిని చింతిస్తూ ఉన్నాడు అంటే ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తాను చింత చేస్తూ ఉన్నాను. దేనికోసం చింతిస్తాడు అంటే కైవల్య ప్రాప్తి కోసం చింతిస్తాను అని మొట్టమొదటి పద్యంలోనే అద్భుతంగా ఆవిష్కరించాడు పోతన గారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన తమ్మి చూలికైన విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ. అంటే పోతన గారు భాగవతాన్ని అనువాదం చేయడానికి శ్రీకారమైతే చుట్టాడు, కానీ మొత్తం భాగవతంలో ఉండేటువంటి లోతైనటువంటి విషయాలు పూర్తిగా అవగాహనకు తెచ్చుకొని ఆయన భాగవత రచనకు శ్రీకారం చుట్టలేదు అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే శ్రీమన్నారాయణుని యొక్క లోతుపాతులను కానీ తాత్వికతను కానీ పూర్తిగా అర్థం చేసుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. మానవ మాత్రులేం కర్మ, సాక్షాత్తుగా శూలికైన తమ్మి చూలికైన ఆ పరమశివుడికి కానీ ఆ తరువాత పద్మసంభవుడైనటువంటి బ్రహ్మకు కూడా శ్రీమన్నారాయణుడి యొక్క రహస్యాలను, లోతుపాతులను తెలుసుకొని మాట్లాడడం సాధ్యం కాదు. త్రిమూర్తులలో మిగిలినటువంటి ఇద్దరు దేవతలకే శ్రీమన్నారాయణుని యొక్క గొప్పతనం తెలుసుకోవడం అసాధ్యమైనప్పుడు మానవ మాతృడను అయినటువంటి నేను యావత్ భాగవతంలోని రహస్యాలను తెలుసుకొని నేను రచన చేస్తున్నాను అనుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని పోతన గారు తనకు తాను ప్రకటించడం ఆయనలో ఉన్నటువంటి వినయ సంపదకు, వ్యక్తిత్వానికి పరాకాష్ఠగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పలికెడిది భాగవతమట
పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండుగాత పలుకగనేలా. అంటే పలికెడిది భాగవతమట. ఈ భాగవత పురాణంలో ఉండేటువంటి కథలన్నీ కూడా ఏమిటి అంటే, పోతన గారు ఎంతోమంది పురాణ కాలక్షేపాల రూపంలో చెబుతూ ఉంటే తెలుసుకున్నటువంటి సందర్భం. కాబట్టి భాగవత కథలను పోతన గారు తనకు తాను సృష్టించలేదు. అందుకే లోకంలో అప్పటికే ప్రచారంలో ఉన్న ఈ పౌరాణికమైనటువంటి కథకుల ద్వారా భాగవత కథలు అప్పటికే లోకంలో ప్రచారంలోకి వచ్చాయి. కాబట్టి పలికెడిది భాగవతమట, ప్రచారంలో ఉన్నటువంటి కథలని నేను పలుకుతాను. పలికించెడు విభుడు రామభద్రుండట, నా నోటితో పలికించేటువంటి వాడు సాక్షాత్తు ఆ రామయ్యనే, ఆ రామచంద్ర ప్రభువే భాగవత కథలను నాతో పలికిస్తాడు. నేను పలకడం కాదు, లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే నా నోటితో రామచంద్ర ప్రభు పలికిస్తాడు. భాగవతము తనకు తానే లోకంలో ప్రచారంలోకి వచ్చింది. ఎట్లా ప్రచారంలోకి వచ్చింది? పౌరాణికమైనటువంటి కథకుల ద్వారా ప్రచారంలోకి వచ్చింది. అప్పటికే ప్రజలందరికీ కూడా భాగవత కథలు తెలిసిపోయాయి. అందుకే అట్లాంటి కథలను నే పలికిన, నా నోటి నుంచి పలికినంత మాత్రం చేతనే భవహరమగునట, నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళనం చేయబడతాయి అని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. అందుకే నా పాపాలన్నీ ప్రక్షాళనం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం భాగవత కథలను పలకడం ద్వారా లభించినప్పుడు వేరొక కథలను గురించి మాట్లాడడం ఎందుకు? అందుకే భాగవతాన్ని గురించి మాత్రమే మాట్లాడుతాను అని చెప్పినటువంటి గొప్ప సహజ పండితుడు ఎవరు? పోతన గారు. ఈ రకంగా పోతన గారు అద్భుతమైనటువంటి భాగవత పురాణ ఆంధ్రీకరణ కంటే ముందే తన ఆలోచనలను ముందుగా విస్పష్టం చేశాడు. కవిత్రయ కవులు తనకంటే ముందున్నారు. 11, 13, 14వ శతాబ్దాలలో కవిత్రయ కవులు జీవించారు. పోతన 15వ శతాబ్దం వాడు. 15వ శతాబ్దములో జన్మించిన తనకు భాగవతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించే అవకాశం లభించడం ఒక అదృష్టంగా భావించాడు. ఎందుకు? భాగవతాన్ని ఏ కారణం చేతనో కవిత్రయ కవులు అనువాదం చేయలేదు. ఎందుకంటే నన్నయ్య గారంటే 2.5 పర్వాలు ఆంధ్రీకరించి వెళ్ళిపోయాడు. కానీ తిక్కన గారు, ఆ తర్వాత ఎర్రన గారికి భాగవతాన్ని అనువాదం చేసే అవకాశం ఉండింది. కానీ ఎందుకో దాని జోలికి వెళ్ళలేదు. అందుకే వారి పట్ల ఏమిటి అంటే కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శించాడు. ఇలా ప్రదర్శించడం పోతన గారి యొక్క ఔన్నత్యానికి అద్దం పట్టేటువంటి సందర్భం. ఒక సందర్భంలో చెప్తాడు, వనరన్ నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్ పురాణావలు తెనుగుంచేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో తెనుగుంచేయరు మున్ను భాగవతమున్ దీనింతెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. అంటే జన్మరాహిత్యాన్ని కోరుకుంటున్నటువంటి, మోక్షాన్ని కోరుకుంటున్నటువంటి ఆ పోతన గారు భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం ద్వారా ఆ ఫలితాన్ని పొందగలుగుతాను అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నన్నయ్య తిక్కనాది కవులు తనకంటే ముందున్నటువంటి కవులు మహామహా ప్రతిభావంతులు. ఏ కారణం చేతనో భాగవతం జోలికి రాలేదు. అందుకే అట్లాంటి అవకాశం నాకు దక్కింది. అలా దక్కినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
దీనిని తెలుగులోకి అనువాదం చేయడం ద్వారా నాకు పునర్జన్మ లేకుండా చేసుకుంటాను అని ప్రకటించినటువంటి ధీశాలి పోతన గారు. ఇట్లా సాహిత్య చరిత్రను మనము అధ్యయనం చేసేటప్పుడు పోతనకు సంబంధించినటువంటి ఏమిటి అంటే ప్రారంభమైనటువంటి విషయాలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి విషయాలను మనము సాహిత్య చరిత్రలో తప్పకుండా తెలుసుకొని పోతన రచనల మీద విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టిని సారించాలి. గజేంద్ర మోక్షంలో ఉండేటువంటి పద్యాలు కానీ, వామనావతార ఘట్టంలో ఉండేటువంటి పద్యాలను కానీ ఒకటి రెండింటిని విశ్లేషిస్తూ పోతన యొక్క కవితా వైభవాన్ని కూడా మనము ఏమిటి అంటే ప్రస్తావించినట్లయితే పోతనకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని మనము ఆవిష్కరించినటువంటి వాళ్ళం అవుతాం.